ఈ మాటలు శ్రద్ధగా వినండి. మీ నామినేషన్లు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కానీ వేయకపోతే నామినేషన్లు స్కూట్నీ టైంలో లేపేయాలని అధికార పార్టీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక టీమే పనిచేస్తుంది. నేనేం చెప్తున్నానంటే ఈ మధ్య ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు నమోదు చేసున్నారు. కాబట్టి ఒక రాజకీయ కుట్రకి తెరలేపున్నారు. కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ద్వారా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వామపక్ష నాయకులు కానీ వివిధ పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఆ పోటీ చేసే వ్యక్తులకే తెలియకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసుండాయి. మీరు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఏ సెక్షన్ కింద ఉందనేది మీకు కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన RRR గారు నర్సాపురం ఎంపీ యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ గారు అతని మీద కేసులు ఎన్ని ఉన్నాయో అని చెప్పి అడిగితే అప్పటి డీజీపీ గారు అయినటువంటి ఇప్పటి డీజీపీ గారు ఇవ్వలేదు. తర్వాత RRR రఘురామకృష్ణరాజు గారు పోయి హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు 13 కేసులు రఘురామకృష్ణరాజు మీద ఉన్నట్టు వివిధ పోలీస్ స్టేషన్లో చిట్టా బయటకు పెట్టాల్సి వచ్చింది. అంటే అందరూ RRR లాంటి ఆర్థికంగా బలంగా ఉండేవాళ్ళు ఉండరు, RRR లాగా రాజకీయ ఎత్తుగడలు తెలిసినటువంటి వ్యక్తి ఉండరు. ఆయనకి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులతోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యసభ లోక్సభ ఎంపీలతోటి ఒక బలమైనటువంటి ఎక్సైజ్ చేసినటువంటి వ్యక్తి. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంది? ఎస్సీ ఎస్టీ